Hi guys, welcome back to our YouTube channel Naughty Cutie Sreekar. మేము షిరిడీలో డే 1 ఏమేం చూసాము, అలానే దర్శనం ఎలా జరిగిందో వీడియో అప్లోడ్ చేశాం కదా. అందరూ చూసారా? లేదా ఎవరైనా చూడకపోతే లింక్ బయోలో ఇచ్చాం, తప్పకుండా చూడండి. సో ఈరోజు వీడియోలో ఏంటంటే సాయిబాబా దర్శనం అయిపోయిన తరువాత మనం షిరిడి దగ్గరలో ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఏ ప్లేసెస్కి వెళ్ళాలో, అలానే మనకి కాస్ట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. షిరిడీలో సాయిబాబా దర్శనం అయిపోయిన తరువాత అక్కడ దగ్గరలో మనం చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. వాటిలో మనం ఔరంగాబాద్కి అయినా వెళ్ళొచ్చు, లేదా నాసిక్కి అయినా వెళ్ళొచ్చు. మేమైతే ఔరంగాబాద్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. మనం వెళ్ళాలి అనుకుంటే ఆ ముందు రోజే మనం వెహికల్స్ని మాట్లాడుకోవాలి. అది ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. మేమైతే మేము సాయి మయూరి రెసిడెన్సీలో ఉన్నాం కదా, ఆ ఓనర్తో మాట్లాడితే మాకు బస్సెస్ వాళ్ళైతే బుక్ చేశారు. మనం ఎంతమంది ఉన్నామో చెప్తే దాన్ని బట్టి వాళ్ళు వెహికల్ని మాట్లాడతారు. మాకైతే ఒక్కొక్క పర్సన్కి 500 తీసుకున్నారు. మనం ఎర్లీ మార్నింగ్ 6 ఆర్ 7కి అలా స్టార్ట్ అయితేనే మనం అన్ని టెంపుల్స్ చూడడానికి టైం అయితే సరిపోతుంది. అలానే మధ్యలో లంచ్కి ఆపుతారు. పిల్లలు ఉంటే కనుక మనం ఏమైనా స్నాక్స్ తీసుకెళ్ళాలి. అలానే మనం పచ్చడి అలాంటివి కూడా ఉంటే తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ కర్రీస్ మనకి అంతగా నచ్చవు కాబట్టి అవి వేసుకొని తినవచ్చు. మేమైతే తెలియక ఏం తీసుకెళ్ళలేదు, కానీ అక్కడ ఫుడ్ బాగోక ఇబ్బంది పడ్డాం. మేం వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ అయితే ఇదే, అదే పంచముఖ వినాయకుని ఆలయం. ఇక్కడ వినాయక స్వామి అన్ని దేవాలయాల్లో లాగా కాకుండా మనకి పంచముఖాలతో దర్శనమైతే ఇస్తారు. అలానే ఈ గుడికి చాలా విశిష్టత కూడా ఉంది. ఆ విశిష్టత గురించి మేము సపరేట్గా వీడియో చేసి అప్లోడ్ చేస్తాం, తప్పకుండా చూడండి. మనం ఎటువంటి మంచి కార్యక్రమాలు చేసినా, ఏ పనులు మొదలు పెట్టాలన్నా మనం ముందు విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటాం. కాబట్టి మేము కూడా అలానే ముందుగా విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. తరువాత శనిసింగనాపూర్. ఈ దేవాలయం గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మా ఛానల్లో ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాం, చూసేయండి. ఇక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఎవరైనా ఏమైనా ఇచ్చినా మనం ఫ్రీగా తీసుకోకూడదు, డబ్బులు ఇచ్చి మాత్రమే తీసుకోవాలి. అలానే దర్శనం చేసుకొని బయటకి వచ్చిన తరువాత మనం కాళ్ళు మళ్ళీ కడుక్కోవాలి. మీరు షిరిడి వెళ్ళినప్పుడు ఈ శనిసింగనాపూర్ వెళ్ళడం మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడ చూడండి, శనీశ్వర స్వామి విగ్రహం ఏ గోపురం లేకుండా ఈ విధంగా ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి మినీ తాజ్మహల్. మనకి మెయిన్ తాజ్మహల్ అయితే ఆగ్రాలో ఉంటుంది. ఇదైతే మినీ తాజ్మహల్. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వాలంటే మనం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఫొటోస్ దిగడానికి కానీ ఆ వ్యూ కానీ చాలా బాగుంది. ఈ 3 ప్లేసెస్ చూసేసరికి మాకైతే టైం 1 అయితే అయిపోయింది, ఇంకా లంచ్ టైం అయితే అయ్యింది. ఏదో ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపారు, మేమైతే లంచ్ చేసేసాం. అక్కడ ఇవి కనిపించాయన్నమాట. ఈ విధంగా వాళ్ళు మహారాష్ట్ర కాస్ట్యూమ్ వేసి మనల్ని రెడీ చేస్తారు. పర్ పర్సన్కి 150 తీసుకుంటారు. వాళ్ళే ఫొటోస్ తీసి డిఫరెంట్ డిఫరెంట్ స్టిల్స్లో ఫొటోస్ తీసి మనకు నచ్చిన ఫోటో ఒకదాన్ని కాపీ ఇస్తారు.
మనం మొబైల్లో కూడా తీసుకోవచ్చు ఈ విధంగా. మేమందరం వేసుకున్నాము. కానీ చిన్న పిల్లలకైతే ఎంత ముద్దుగా క్యూట్‌గా ఉన్నాయో చూడండి. మీకు కూడా నచ్చింది కదా ఈ కాస్ట్యూమ్? నచ్చితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మేమెళ్ళిన ఫోర్త్ ప్లేస్ భద్రమారుతి దేవాలయం. ఇక్కడ కొంచెం 1 కిలోమీటర్ దూరంలోనే వెహికల్స్ అనేవి మనం పార్క్ చేయాలి. ఇలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే ఇదిగోండి మనకి దేవాలయం అయితే వచ్చేసింది. ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇలాంటి విగ్రహం మరి ఏ దేవాలయాల్లోనూ ఉండదు. మీరెప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చారా? వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ హనుమంతుడు పడుకొని ఉంటారు. ఇలా ఎందుకు ఉంటారు అనే దానికి కూడా ఒక చరిత్ర అయితే ఉంది. ఆ వీడియో కూడా మా ఛానల్లో అప్లోడ్ చేస్తాము చూడండి. చూశారు కదా, ఈ విధంగా మనకి హనుమంతుడు ఇక్కడ దర్శనమైతే ఇస్తారు. నెక్స్ట్ మేము వెళ్ళిన ఫిఫ్త్ ప్లేస్ ఎల్లోరా కేవ్స్. ఈ ఎల్లోరా కేవ్స్ గురించి మనందరం స్కూల్లో టెక్స్ట్ బుక్లో చదువుకునే ఉంటాం కదా, కానీ రియల్గా వెళ్ళి చూస్తే ఆ ఫీలే డిఫరెంట్. ఇక్కడ కూడా మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ కాస్ట్ అయితే 50 రూపీస్. ఇక్కడ శిల్పాలను చూస్తే ఎంత చూడముచ్చటగా అనిపించాయో. చూడండి ఎంత బాగున్నాయో. టెక్నాలజీ అవేమీ లేని ఆ రోజుల్లోనే ఎంత బాగా చెక్కారో చూసారా? అలానే ఇక్కడ కైలాస్ టెంపుల్ కూడా ఉంది. ఇది చాలా మందికి తెలియదు. అలానే దానికి ఒక మిస్టరీ కూడా ఉంది. ఆ ఫుల్ వీడియో మేము అప్లోడ్ చేస్తాం చూడండి. ఇంకా నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్లేస్ ఏంటంటే గ్రిష్ణేశ్వర్ దేవాలయం. ఇది 12వ జ్యోతిర్లింగం. ఇక్కడ విశేషం ఏంటంటే అబ్బాయిలు అయితే షర్ట్ తీసేసి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ మనం శివలింగాన్ని పట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు. మీరు షిరిడి వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మేము వెళ్ళిన ఈ అన్ని దేవాలయాల గురించి, వాటి విశిష్టత గురించి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నాటీ క్యూటీ శ్రీకర్. అలానే మీరు షిరిడి వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.